పింఛన్దారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెన్షన్ల పంపిణీని మరింత సరళతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2 నెలల పెన్షన్ తీసుకోకపోయినా 3వ నెలలో ఆ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణిస్తే అతడి భార్యకు మరుసటి నెల నుంచే వితంతు పింఛన్ మంజూరు చేయనున్నారు. కాగా ప్రస్తుతం పెన్షన్దారులు 2 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునే అవకాశం ఉంది. ఏదైనా కారణాల వల్ల 2 నెలల పెన్షన్ తీసుకోకపోతే 3వ నెలలో ముందు 2 నెలల పెన్షన్ చెల్లించేవారు కాదు. కానీ పెన్షన్దారుల కోసం కూటమి ప్రభుత్వం తాజాగా ఈ వెసులుబాటును కల్పించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 3 నెలల పెన్షన్ను లబ్ధిదారులు ఒకేసారి తీసుకునే అవకాశం కలిగింది. ఇక కుటుంబ యజమాని మరణిస్తే అతడి పెన్షన్ రద్దవుతుంది. మృతుడి భార్య వితంతు పెన్షన్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. తాజాగా ఈ నిబంధనను కూడా ప్రభుత్వం మార్చింది. పెన్షన్ తీసుకుంటున్న యజమాని మరణిస్తే మరుసటి నెల నుంచి మృతుడి భార్యకు వితంతు పెన్షన్ మంజూరు చేసేలా వెసులుబాటు కల్పించింది. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలతో పింఛన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే ఎన్డీఏ ప్రభుత్వం పెంచిన పెన్షన్లు అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి నెల 3వ తేదీలోపే పెన్షన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తూ ఉండడం గమనార్హం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.